బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత 4 రోజులు భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు విషాదాన్ని మిగిల్చాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం నగరాలను వరదలు ముంచెత్తాయి. భారీ వరదలకు మున్నేరు నది ఖమ్మంపై, బుడమేరు వాగు విజయవాడపై విరుచుకుపడ్డాయి. తిండి, నీరు కోసం అలమటిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు వరద బాధితుల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ విరాళం ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్లు భారీ మొత్తం విరాళం ప్రకటించారు బాహుబలి ప్రభాస్. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో వరదలకు గురైన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి భోజనాలు, నీళ్లు ఏర్పాటు చేశారు. మెగాస్టార్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద విపత్తు సహాయక చర్యల నిమిత్తం 2 ప్రభుత్వాలకు చిరంజీవి ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షల రూపాయలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు మరో 50 లక్షల రూపాయల చొప్పున చిరంజీవి ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం జూలై 30 కేరళలోని వైనాడ్లో ప్రకృతి బీభత్సం సృష్టించినప్పుడు రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి తండ్రి కొడుకు కలిసి ₹1 కోటి విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా 2 తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో మరోసారి మెగాస్టార్ చిరంజీవి ₹1 కోటి విరాళం ప్రకటించారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు, వరద బీభత్సానికి 2 తెలుగు రాష్ట్రాలలో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులవడం తనను తీవ్రంగా కలిచివేసిందని, నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెరో 50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇప్పటికే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ మొదలగు వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు సహకారాన్ని అందించారు. నిన్న హీరో జూనియర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి మనసు చాటుకున్నారు. వరదలతో అతలాకుతలమవుతున్న 2 తెలుగు రాష్ట్రాలకు ₹1 కోటి విరాళం ప్రకటించారు. వరద బాధితులకు అండగా ఈ సాయం చేశారు. ఇక యంగ్ టైగర్ ఒక్కడే కాదు, సిద్ధు జొన్నలగడ్డ, అశ్విని దత్, బన్నీవాసు, విశ్వక్సేన్, త్రివిక్రమ్, నాగవంశీ, చిన్నబాబు కూడా తెలుగు రాష్ట్రాలకు విరాళాలను ప్రకటించారు. వరద బాధితులకు భారీ విరాళాన్ని ప్రకటించిన తారక్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలియజేశారు. విరాళం అందించిన మరో హీరో విశ్వక్సేన్ కు కూడా సీఎం రేవంత్, లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.